నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న. ఆయన అల్లు అర్జున్ ఈవెంట్కి వచ్చాను. థియేటర్లో ఎలా ఉంటుంది అనుకున్నా ఫీలింగ్స్ రచ్చరచ్చాను. చెప్తుంది అనుకున్నారా? ఆల్రెడీ స్టెప్ బాగున్నాయి కదా ఫీలింగ్స్ లో, ఆ రెండు కలిపి ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? పర్లేదు బాగా బాగుంటుంది. సినిమా ఎలాంటి రికార్డులు బదులు కొట్టచ్చు? టాప్ మోస్ట్ 100 crores ఆడుతుంది అన్న. బాహుబలి రికార్డులు బదులు కొడుతుంది. అన్న నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న. ఆయన అల్లు అర్జున్ ఈవెంట్కి వచ్చాను. అర్థం చేసుకోవాలి దానికి. అదే నేను సినిమా పరంగా చూసుకుంటాను అంతేగాని కొంతమంది చేస్తున్నారు అలా ట్రోల్ వస్తుంది, నువ్వేం పట్టించుకోకు. దానికి ఏమంటాను. ఇటువంటి గొడవలు ఉన్నాయనుకుంటారా అసలు? అన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో అటువంటి ఉంటాయి అనుకుంటున్నారా? అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఉంటే ఫ్యాన్స్ ఉంటే మేము వచ్చేవాళ్ళం కాదు అన్న. అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒకటే అనుకుంటున్నారా? ఒకటే కదన్నా. మీకు అటువంటి ఫీలింగ్స్ ఏం లేవు అల్లు అర్జున్ లేదు. ఎవరైనా ఒకళ్ళ హీరోని చూసి వస్తాం కదన్న, అంతే కదన్నా. సరే అయితే అల్లు అర్జున్ ఫ్యాన్ అన్న నేనైతే. ఐ ఆల్సో డాన్స్ లైక్ హిమ్. నాకు కూడా చాలా ఇష్టం అల్లు అర్జున్, అందుకని వచ్చిన. యాక్చువల్లీ పాస్ కూడా ఫ్రీ వచ్చింది నాకు, ఏం అమౌంట్ కూడా ఏం పే చేయలే. సూపర్ ఉంది, ఎంటర్టైన్మెంట్ అయితే బాగుంటుంది. సూపర్ ఉంటుంది అన్న. ఫస్ట్ పార్ట్ అయితే వాజ్ ఆసమ్, సెకండ్ పార్ట్ ఐ డోంట్ నో, చూద్దాం. ఫస్ట్ ఈజ్ ఓకే, సెకండ్ నాట్ గుడ్. అర్థం కాలేదన్న. ట్రైలర్ చూసినా నేను చెప్తాను కదా, ప్రతి ఫ్రేమ్ నెక్స్ట్ లెవెల్ ఉన్నది. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏదైతే ఉన్నదో దానికి డబుల్ ఉన్నది. అది బరాబర్ చెప్తాను కదా, వైల్డ్ ఫైర్ తగ్గేయలే. ఫైట్ సెన్స్ నెక్స్ట్ లెవెల్. నేను చెప్తాను కదా, బన్నీ అన్న మా అన్న సావ కొడతాడు అంతే. జాతర అది చెప్తాను కదా, మాస్ జాతర అన్నాడు కదా మన అన్న, బరాబర్ మాస్ జాతర కాదు డబల్ మాస్ జాతర ఉంటుంది. అది సాంగ్స్ అయితే వేరే లెవెల్. ఫీలింగ్స్ నిన్న వచ్చింది కదా ఫీలింగ్స్ అయితే, అది ఇంకా వేరే లెవెల్ ఉన్నది. బన్నీ అన్న స్టెప్స్ అయితే చింపి పడేసిండు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కూడా అదరపోయింది. ఐటమ్స్ కిసికి చెప్తాను కదా, కిసి ఇచ్చేయచ్చు బన్నీ అన్నకి, అట్లున్నది అది. వేరే లెవెల్ అన్న, బరాబర్ మ్యాచ్ చేసింది బన్నీ అన్నకి. నేను చెప్తాను కదా, జాతర సీన్ నేను చెప్తాను అదే హైలైట్ అయితే సినిమాకి బరాబర్. ఎందుకంటే ఆ గెటప్ ఇప్పటివరకు ఎవరు వేయలేదు, అంత ధైర్యం ఎవరు చేయలేదు కూడా. ఆ గెటప్ వేయడానికి మస్తు గట్స్ ఉండాలి. బన్నీ అన్న నెక్స్ట్ లెవెల్. నేను చెప్తాను కదా నెక్స్ట్ లెవెల్. నేను చెప్తాను కదా, బాహుబలి 2 ఇప్పుడు నెక్స్ట్ పుష్ప 2 బరాబర్. అది సుక్కు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. సుక్కు సార్ చెప్తాను కదా, ఆయన డైరెక్షన్ ఎప్పటి నుంచో ఫ్యాన్స్ మేము. ఎవ్రీ టేకింగ్ కానీ ఎవ్రీ సీన్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను చెప్తాను కదా, బరాబర్ నెక్స్ట్ లెవెల్. అది డిఎస్పీ ఆయన ఫస్ట్ పార్ట్ అదరగొట్టిన, సెకండ్ పార్ట్ కూడా మస్తు ఉన్నది. ఇప్పుడు ఏమో మరి సెకండ్ పార్ట్కి 2-3 అంటారు కాబట్టి తెలియదు మనకి. సో చూడాలి, సినిమా చూసినాకే మ్యూజిక్ గురించి చెప్పగలం. అదే హైలైట్ అన్న. నేను చెప్తాను కదా, ఆ గట్స్ ఉండాలి ఆ లుక్కి. నేను చెప్తాను కదా, డే 1 మినిమం 200+ అన్న, 200 crore ప్లస్ ఈజీ. వెంకటగిరి నుంచి అంటే ఈవెంట్ చూడడానికి ఓకే, ఎలా అనిపిస్తుంది ఈవెంట్ చూడడానికి? చాలా ఎక్సైటింగ్ ఉంది. ఎప్పుడైతే ఆలోచన చూద్దామని వెయిట్ చేస్తున్నాను నేనైతే. ఓకే, టీజర్ చూసారా? ఎలా అనిపిస్తుంది? ఆసమ్ 1000 crores పక్కా ఈసారి. అంటే ఫస్ట్ డే అంటే ఓవరాల్ ఫస్ట్ డే ఓకే, మేము ఎందులో అయినా సరిపెట్టేసుకుంటాం. ట్రైలర్ లో కానీ చూసుకున్నట్టయితే శారీ సీన్ మీకు ఎలా అనిపించింది? అదైతే ఆసమ్, ఏ హీరో కూడా ట్రై చేయాలి అట్లా చేసినాడు మాలో. ఓకే, ఒక ఏక్ లెవెల్ మొత్తం థియేటర్ మొత్తం లేచిపోతుంది, అట్లా ఉంటుంది వచ్చేసారి పక్కా. ఎక్స్పెక్టేషన్ ఆబ్వియస్లీ హైగానే ఉంటాయి. అట్లనే నాకు నచ్చిన సాంగ్ అయితే కిసిక్ సాంగ్ ఇప్పుడు వరకు. ఊ అంట ఈజ్ బెటర్ దెన్ కిసిక్. ఓకే, చాలా మంది ఏమంటారు అంటే నిన్న రిలీజ్ అయిన సాంగ్ అంత లోగ్ ఉంది, ఊ అంట సాంగ్ కన్నా లోగ్ ఉంది అని అంటారు. మీరేమంటారు? ప్రతి సాంగ్ కి దానికి ఉన్న మీనింగ్ వేరే ఉంటుంది కాబట్టి ప్రతి సాంగ్ మంచి సాంగే. ఓకే, ఎలా అనుకుంటే ఏం చేస్తాం, వెళ్తాం ఫ్యాన్స్ కాబట్టి ఎలాగైనా వెళ్ళి చూడాలి. టికెట్స్ బుక్ చేసుకోరా? యా ఆఫ్ కోర్స్ మా అన్న చేస్తా అన్నది పోతాను. ఓకే, పుష్ప తగ్గేదేలే.